హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియోలో నేను 3 రకాల హెర్బల్ టీలని చేసి చూపిస్తానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ హెర్బల్ టీస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న మంచి బెనిఫిట్స్ అన్ని కూడా మనకి లభిస్తాయి. హెర్బల్ టీతో ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒక ఔషధం తాలూకు ఔషధ గుణాలన్నీ కూడా నీటిలోకి వచ్చేటట్లు చేయటమే దీని ప్రత్యేకత. ఈ ఔషధ గుణాలన్నీ నీటిలోకి దిగాక వేడిగా తాగుతాం కనుక త్వరగా పనిచేస్తాయి. ఇవి ఎలా తీసుకోవాలి అని అంటే, ఏ హెర్బల్ టీ అయినా సరే ఎంటీ స్టమక్లో తీసుకుంటే మంచిదండి. శరీరంలో త్వరగా అబ్జార్బ్స్ అవుతుంది. ఏదైనా ఇరిటేట్ చేసే పదార్థం ఉంటే మాత్రం ఏదైనా తిన్న తర్వాత ఈ టీ తీసుకోవాలి. ఇవి మార్నింగ్ టిఫిన్ తిన్నాక తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ ఏదైనా స్నాక్ తిన్నాక కూడా తీసుకోవచ్చు. ఇరిటేషన్ ఏమీ లేకపోతే ఏ హెర్బల్ టీనైనా ఖాళీ కడుపులో తీసుకుంటే మంచిదండి. భోజనానికి ఒక అరగంట ముందు తీసుకుంటే మంచిది. అలా తీసుకుంటే అవి శరీరానికి చక్కగా ఇమిడి వాటి పనితనం బాగుంటుంది. జలుబు, తలనొప్పి ఉంటే వారం రోజులు ఈ టీని తీసుకుంటే మంచిదండి. కీళ్ల నొప్పులు లాంటి వాటి కోసం, దీర్ఘకాలిక సమస్యలున్న వారి కోసం మండలం రోజులు అంటే 41 రోజులు వరుసగా ఏదైనా హెర్బల్ టీ తీసుకోవాలి. తర్వాత 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా తిరిగి 41 రోజులు మండలం రోజులు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వారికి ఉన్న దీర్ఘకాలిక సమస్య కొంచెం ఉపశమనం ఉంటుంది. ఇలా ఎక్కువ రోజులు తీసుకునేవారు ఈ విధంగా చేయాలి. ఇదివరకటి రోజుల్లో పాలల్లో టీ పొడి, చక్కెర వేసి కాచి వడగట్టి టీ తీసుకునేవారు ప్రొద్దున లేవగానే. 10 సంవత్సరాల క్రితము గ్రీన్ టీ బాగా తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రకరకాల ఆకులతోటి, పూలతోటి టీ చేసుకుని తాగుతున్నారు. ఈ విధంగా టీ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకి కలుగుతాయి. సాధారణంగా ఇది వరకు తాగే టీ కన్నా ఈ టీలు ఎన్నో వందల రెట్లు మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముందుగా శంఖం పూలతో టీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ శంఖం పూలలో కూడా అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ శంఖం పూలు బాగా ఉపయోగిస్తారు. శంఖం పూలతో టీ తయారు చేసుకుని తాగటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది. అలాగే బీపీ కంట్రోల్లో ఉండడానికి చాలా మంచిది. అలాగే ఈ టీ తాగటం వల్ల చర్మ సమస్యలు తగ్గి చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా టీ తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ టీ శరీరంలోని వ్యర్థ పదార్థాలని బయటకి వెళ్లేటట్టు చేస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. డయాబెటిక్ ఉన్నవారు తీసుకుంటే చాలా మంచిది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పురాతన కాలంలో జ్ఞాపక శక్తి పెరగటానికి దీనిని తయారు చేసుకుని తాగేవారట. ఇందులో అనేక బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ఈ టీ అయితే తయారు చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని పువ్వులు తీసుకున్నానండి. ఈ పువ్వులను శుభ్రంగా కడుక్కున్నాను. ఈ విధంగా ఒక పాత్రలో వేసుకున్నాను. తర్వాత 2 కప్పుల నీళ్లు అయితే పోసుకున్నానండి. తర్వాత దీనిలోకి ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేస్తున్నాను. దీనిలో కొద్దిగా అల్లం తురుము వేసుకుంటున్నానండి. ఒక ½ ఇంచ్ అల్లం తురుము. ఈ విధంగా స్టవ్ పైన పెట్టి మరిగించాలండి. మూత పెట్టి మరిగించాలి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేసుకోవాలండి. అంతేనండి, టీ రెడీ అవుతుంది. ఇందులో వేసిన అల్లము, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క అన్నీ కూడా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయండి. తర్వాత దీనిలో 1 చెంచా తేనె వేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు కాదండి, కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి తేనె. దీనిలో 2-3 చుక్కల నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. ఈ పువ్వులు మా పెరట్లో వచ్చినవేనండి. పెరట్లో పూసిన పువ్వులతోటే నేను ఈ టీ తయారు చేస్తున్నాను. పటిక బెల్లం కూడా కలుపుకోవచ్చండి. తేనె కాదు, లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న, ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ టీ మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఇక మందార పువ్వులతో టీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 10-12 పువ్వులు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కుని తొడిమ మాత్రం తీసేసి రెక్కలు మాత్రమే మనము టీ కాచుకోవాలి. ఈ విధంగా ఎర్రటి పువ్వులను తీసుకుంటున్నాను. మందార పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా మందార పువ్వులతో టీ తాగడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మందార పువ్వులలో హై బ్లడ్ ప్రెషర్ ని తగ్గించే గుణం ఉంది. కాబట్టి హై బీపీ ఉన్నవాళ్ళు తరచుగా తాగవచ్చు.
ఇంకా ప్రెగ్నెంట్స్ లేడీస్ కానీ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ టీ తాగకుండా ఉంటేనే బెటర్ అండి. ఈ మందార పూలలో గ్రీన్ భాగం అంతా తీసేసి తొడిమ భాగాన్ని తీసేసి రెక్కలు మాత్రమే వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసుకున్నానండి. తర్వాత దీనిలోకి 1/2 ఇంచు అల్లం తురిమి వేస్తున్నాను. ఈ విధంగా అల్లాన్ని తురిమి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే కాస్త మిరియాల పొడి వేసుకోవాలండి. లేదా మిరియాలని చితకొట్టి వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది, వేస్తున్నాను. స్టవ్ పైన పెట్టి కొద్దిగా మరుగుతున్న వెంటనే కట్టేసుకోవాలండి. 1 నిమిషము బాగా మరగనివ్వకూడదు. కొద్దిగా నీళ్లు వేడెక్కాక స్టవ్ ఆపేసి మూత పెట్టే కాచుకోవాలండి. తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ తప్ప, ప్రెగ్నెన్సీ కావాలనుకుని ప్రయత్నించేవారు తప్ప మిగిలిన వారంతా కూడా హ్యాపీగా ఈ టీ తాగేయొచ్చండి. చెడు కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుతుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా ఇది వరం లాంటిదండి. లివర్ లో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. అలాగే ఇది వెయిట్ లాస్ లో కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. కొద్దిగా పుదీనా ఆకులు కట్ చేసి వేసుకున్నానండి, 2-3 ఆకులు. తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె కలుపుకోవాలండి. తేనె లేకపోతే పటిక బెల్లం పొడి కానీ బెల్లం పొడి కానీ కలుపుకోవచ్చు. బాగా కలపాలండి. తేనె బాగా కలిసేటట్టు. చక్కగా ఎర్రని రంగుతో టీ ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే వెంటనే తాగేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంతటి మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ టీని తయారు చేసుకొని తాగండి తప్పకుండా. ఈ టీ మీకు నచ్చితే 10 మందికి తెలియచేయండి. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మరొక టీ అండి, హెర్బల్ టీ. ఇది అన్నీ కూడా ఇంట్లో మా పెరట్లో ఉన్న మొక్కల నుంచి తీసిన ఆకుల ద్వారా టీ అయితే తయారు చేస్తున్నాను. దీనికి 1 అల్లం ముక్క, దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు, అలాగే 2 ఇలాచీలు, 2 లవంగాలు, తర్వాత పుదీనా ఆకులండి, తర్వాత ఈ కొత్తిమీర, తులసి ఆకులండి. ఇవి జామ ఆకులు. జామ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది అంటారు. ఇవి జాజికాయ చెట్టు ఆకులండి. పసుపు కొమ్ములు భూమిలో పాతితే ఆకులు వస్తాయండి. ఈ విధంగా మొలకొచ్చిన తర్వాత ఆకులండి. ఈ ఆకులన్నిట్లోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గర వేసి కాచుకుంటే ఆ బెనిఫిట్స్ అన్ని మనము పొందవచ్చు. ఆకులన్నీ శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా ఒక పాత్రలో వేసేసి 2-3 కప్పుల నీళ్లు పోసేసుకోవాలండి. పోసుకుని 1 నిమిషం పాటు మరగనివ్వాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మరగనివ్వాలండి. ఈ విధంగా నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్న సమయంలో మూత పెట్టేసి ఆపేయాలి. ఆకుల్లోని ఔషధ గుణాలన్నీ కూడా నీళ్లలోకి వచ్చేసాయి. అల్లం అయితే తురుముకుని వేసుకోవాలండి, పైన పొట్టు తీసేసి. ఆ క్లిప్ మిస్ అయింది. చక్కగా వడగట్టేసుకొని వేడివేడిగా తాగేయడమే. అలాగే తాగేయచ్చండి డయాబెటిక్ ఉన్నవాళ్ళు. లేదు అంటే తేనె వేసుకోవచ్చు. తేనె కానీ పటిక బెల్లం కానీ వేసుకోవచ్చు. 2-3 చుక్కల నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చండి. అంతే అండి. ప్రొద్దుటే మీరు రోజు తాగే టీ బదులు ఈ టీ కాసుకుని తాగండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీజన్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. జలుబు, గొంతు నొప్పి ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా ఇక 1 వారం రోజు ఈ టీ తాగండి. టాబ్లెట్స్ వేసుకునే బదులు ఈ టీ తాగితే మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది. అంతే అండి. ఈ టీ మీకు ఎలా అనిపించింది? ఈ 3 రకాల టీలు మీకు నచ్చాయా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో నా కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.